అమ్మకి ఆదివారం లేదా రెండవ భాగం. రేఖ కళ్ళు నులుపుకుంటూ లేచి వచ్చింది. అన్నపూర్ణమ్మలాగే మహామెత్తని కుదురైన పిల్ల రేఖ. ఏమిటి వదినా, పొద్దున్నే హడావిడి చేసేస్తున్నారు అంటూ ఇంకా నిద్రమత్తులో మెట్ల మీద కూర్చుంది. నువ్వప్పుడే ఎందుకు లేచావు? ఇవాళ ఆడవాళ్ళకి సెలవేగా, మీ అన్నలిద్దరినీ లేపేసి ఇంకాసేపు పడుకో, వాళ్ళు టిఫిన్ చేసేటప్పటికీ లేపుతాన్లే నిన్ను అని కమల ఆడబిడ్డని ఇంకా నిద్రపొమ్మని ప్రోత్సహించింది. రేఖ బాగా తేరుకుని, ఏమిటి వదినా మరీను, నిన్న ఏదో సరదాకి అనుకున్నాం గాని అని నవ్వింది. సరదా ఏమిటి సరదా, మేం నిజంగానే అనుకున్నాం. నీకేం తెలుస్తుంది మా కష్టం? అన్నీ అమర్చి పెడితే వేళ పట్టుకు తినేసి కాలేజీకి పోయేదానివి. నీకు అర్థం కాదులే. అప్పుడే బయట ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లో పనులన్నీ నేనే చెయ్యాలా? ఏనాడన్నా ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టాడా మీ అన్న? ఇవాళ్టికి కదా మా కష్టం గవర్నమెంట్ కనిపెట్టింది. వెళ్ళి అన్నల్ని లేపుదు. ఒకరు కాఫీలు పెడుతుంటే ఒకరు ఉప్మాయో ఏదో ఒకటి చేస్తారు. చూడు, పాల ప్యాకెట్లు ఇంకా అక్కడే పడి ఏడుస్తున్నాయి. అయ్యో, ఇంకా లోపలికి తేలేదా? నేను తెస్తానుండు అని రేఖ చెంగున లేచింది. రేఖ అని కమల కోపం ప్రదర్శించింది. నువ్వు తేవడానికి వీల్లేదు. ఆడవాళ్ళందరం ఒక్కట్టుగా ఉండాలి. ఇవాళ పనులన్నీ మొగాళ్లే చెయ్యాలి, తెలిసిందా? అవుననుకో వదినా, నాన్నకి తొందరగా కాఫీ కావాలి కదా, అందుకే మరి మీ అన్నలు తొందరగా లేస్తే సమస్య తీరిపోతుంది. అరుణ లోపల నుంచి సంబరంగా, కమల, మీ బావగారు లేచిపోతున్నారులే అని కేకపెట్టింది. వేణు కూడా లేచి వచ్చాడు. వదినలిద్దరూ పోరాటం నిజంగానే మొదలు పెట్టేశారా అని కులాసాగా నవ్వేశాడు. ఏం నిజం కాక? ఒకరొచ్చి సరదాకా అంటారు, ఇంకొకరొచ్చి నిజంగానా అంటారు. అంత వెటకారంగా ఉందా మా సెలవు రోజంటే మీకు అని మొహం చిట్లించింది కమల. వెటకారం కాదుగాని ఈ చట్టాల్ని మీరెంత నమ్ముతున్నారో కదా అని జాలిగా ఉంది అని జాలిగా నవ్వాడు వేణు. చేతిలో గ్రంథంతో వస్తూ అరుణ, అదేమిటి వేణు, నువ్వెప్పుడు మా తరఫునే ఉంటావు, మొగాళ్ళు కూడా ఇంట్లో పనులు చెయ్యాలంటావు, ఇవాళ ఇలా మాట్లాడుతున్నావేమిటి అని ఆశ్చర్యపడింది. పెద్దొదిన, నీకు ఎన్నిసార్లు చెప్పాను, చిన్న వదినలాగా నువ్వు కూడా ఉద్యోగం చెయ్యాలని. బయటికి వెళ్లడం అంటేనే పడదు నీకు. ఇది మరీ బాగుంది. కమల అంటే చదువుకుంది కాబట్టి ఉద్యోగం సంపాదించుకుంది. నా వానాకాలం చదువుకి నేనేం చేస్తాను? బయటికి పోయి నీ చదువుతో కూడా బోలెడు పనులు చెయ్యొచ్చు. స్వంత సంపాదన లేకపోతే ఈ హక్కులు, సెలవులు ఇవన్నీ ఏమిటి? నువ్వు మగాడివే లెద్దు. ఆడవాళ్ల సెలవు అంటే మగాళ్ళకెవరికీ నచ్చదులే అని మొహం తిప్పేసింది అరుణ. బాగా చెప్పావు అని కమల కూడా తల తిప్పేసింది. అప్పటికి లేచి వచ్చాడు కమల భర్తగారు. పొద్దున్న నుంచి ఒకటే గొడవ. ఇలా నించున్నారేమిటి అందరూ అని అందర్నీ ఎగాదిగా చూస్తూ కమల వాలుజడు చూసి నోరు తెరిచాడు. అరుణ భర్తగారు తువ్వాలుతో మొహం తుడుచుకుంటూ వచ్చి, అరుణ, కొంపలు మునిగినట్టు ఎందుకంత తొందరగా లేపేశావు? ఏకంగా మొహం కడుక్కుని వచ్చేసాలే. కాఫీ అయిందా? తీసుకురా తొందరగా అని ఆజ్ఞాపించి మళ్ళీ మొహం శుద్ధి కార్యక్రమంలో పడ్డాడు. అహహా అంటూ చెల్లెలు తమ్ముడు నవ్వారు. ఏ పాలు రాలేదా ఇంకా అని సందేహించాడు ప్రసాద్. తల్లిగారు అందుకుని, ఏదో శాస్త్రం చెప్పినట్టుంది, పాలొచ్చి గంటసేపు అయింది నాయనా, లోపలికి తిండర్రా అంటే వాళ్ళు తేరట, నన్ను తేనివ్వరట. ఆదివారం ఆడవాళ్ళకి సెలవని ఆ ముదనష్టపు గవర్నమెంట్ ఏదో రాసిందటగా. కోడళ్ళిద్దరూ కొయ్యెక్కి కూర్చున్నారు. చిన్నావిడ పేపర్ పట్టుకుంది. పెద్దావిడ చూడు, ఇంతలావు బైండు పుస్తకం 50 ఆదివారాలకి సరిపోతుందో ఏమో, ఎలా పట్టుకుందో. మీ నాన్నకి ఇప్పటిదాకా కాఫీ ఇవ్వలేదు, ఆయన ఒకటే రుసరుసలు నా మీద అంటూ చరిత్రంతా యాకరవు పెట్టేసింది. ప్రసాద్ గుండె గుబేలు మంది. ఓరి దేవుడో, ఇవ్వాళైనా ఆదివారం, వీళ్ళిద్దరూ సమ్మె మొదలు పెట్టేశారా? తమ్ముడు వైపు ఓరగా కళ్ళు తిప్పితే అతగాడు అన్నగారిని భయంగా ఇప్పుడెలాగా అన్నట్టు చూస్తున్నాడు. ఎలాగేమిటి, ఎప్పట్లాగే ధైర్యంగా ఉండు అని అన్నగారు కళ్ళతోటే తమ్ముడికి ధైర్యం చెప్పి, ఆదివారం అయితే ఏమిటిట, ఇప్పటిదాకా కాఫీ లేదు, గీఫీ లేదు, నిద్రంతా చెడగొట్టింది అని రుసరుసలాడాడు. అన్నపూర్ణమ్మ కొడుకుల్ని చూసి జాలిపడుతూ, చెప్పేది చెవిన పెట్టరేమిట్రా, వాళ్ళిద్దరూ పనులు కట్టిపెట్టి కూర్చుంటే ఇక మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు?
కంచె చేను మేసిందని గవర్నమెంటే వాళ్ల పక్షాన చేరితే ఇక మీరేం చెయ్యగలరు? తొందరగా పనుల్లోకి దిగి ఏదో కాస్త ఉడకేసి అయిందనిపించేయండి నాయనా. ఆదివారం ఆదివారం మీకీ చెర తప్పదు. ఇక ఏదో పుట్టింది ప్రపంచానికి. ఆడవాళ్లు పనులు మానేసి కుర్చీలెక్కి కూర్చుంటే కొంపలో పిల్ల జల్ల ముసలి ముతక ఏమైపోతారు? ఏమిటో అని స్వగతాలతో ముగించింది. చిన్న కోడలు వెటకారంగా, ఏమీ అయిపోరు. ఆడవాళ్లు కుర్చీలెక్కినప్పుడు మగాళ్లు కుర్చీలు దిగితే సరిపోతుంది అని అత్తగారికి చక్కటి మార్గం చూపించింది. అందుకేగా అమ్మా అలాగే చెయ్యమని చెప్పానుగా వాళ్ళకి. ఎందుకన్నా మంచిదని అప్పటికే దూరంగా పోయి పచార్లు చేస్తున్న ప్రసాదు తమ్ముడి ఎడంచెవిలో, అరేయ్, ఈసారి మనం ఈ గవర్నమెంట్కి ఓట్లు వెయ్యకూడదు, గుర్తు పెట్టుకుని అప్పుడు గుర్తు చెయ్యి నాకు అని గుసగుసలాడాడు. అబ్బా, ఎప్పుడో ఓట్ల సంగతి ఇప్పుడెందుకన్నయ్యా? ఇప్పుడు మన పాటల సంగతి చూడు. అమ్మ కూడా ఇలా అయిపోయిందేమిటి అని బేలగా చూశాడు తమ్ముడు. మీ ఆవిడ అత్తగారిని బాగా బుట్టలో వేసింది. అయినా ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండమన్నానా లేదా అని ప్రసాద్ సోదరుడికి కర్తవ్యం బోధించి పైకి గట్టిగా రాత్రి అర్ధరాత్రి దాకా ఈ అప్పా చెల్లెళ్ళిద్దరూ వాకిట్లో కూర్చుని గుడగుడలాడుకున్నారు. ఇందుకా ఇప్పుడు మేం పనులు చెయ్యాలా అంటూ సూటిగా వ్యవహారంలోకి దిగాడు. ఎవడి కోసం అని అంతకన్నా సూటిగా జవాబు చెప్పింది అరుణ. పైగా చకచక ఆర్డర్లు జారీ చేసింది. తక్షణం పాల ప్యాకెట్లు లోపలికి తెచ్చి గిన్నెల్లో పోసి కాగబెట్టి, ముందు మావయ్యకు కాఫీ ఇవ్వండి, తర్వాత మా అందరికీ కూడా కాఫీలు ఇవ్వండి, తర్వాత ఉప్మా చెయ్యండి, తర్వాత మళ్ళీ కాఫీలు ఇవ్వండి రెండోసారి. కమల మధ్యలోనే అడ్డొచ్చి, ఉప్మా ఏమిటక్కయ్యా, నేను ఒప్పుకోను, ఇడ్లీ చెయ్యమను. ఏ, ప్రతి ఆదివారం మనం ఇడ్లీ చెయ్యటం లేదు అని ఉప్మాని తిరస్కరించింది. ఏదో ఈ మొదటి వారం ఆ మాత్రం చెయ్యనిద్దు కమల, నెమ్మదిగా వాళ్లే నేర్చుకుంటారులే అంది అక్కగారు కొంచెం నవ్వి. నువ్వప్పుడే మెత్తబడిపోతున్నావేమిటక్కయ్యా అని ఆశ్చర్యపడింది చెల్లెలు. చాచా, నేనెందుకు మెత్తబడతాను, మొదటి వారం కదా అని అన్నానంతే. సరేలే అయితే ఉప్మా ఈ ఒక్కసారే, వచ్చేసారి నుంచి నేను ఒప్పుకోను అని గట్టిగా తేల్చి చెప్పింది కమల. అరుణ మళ్లీ ఆజ్ఞలు సాగించింది. టిఫిన్ తర్వాత కూరల పని మొదలుపెట్టండి. బెండకాయ వేపుడు, పప్పుచారు కావాలి మాకు. మావయ్యకి తప్పకుండా రోటి పచ్చడి ఉండాలి. బీరకాయ పచ్చడో వంకాయ పచ్చడో చెయ్యండి. ఏదైనా ఇష్టంగానే తింటారు. కమల ఉత్సాహం ఉరకలు వేస్తుంటే తర్వాత నేను చెబుతా ఉండు అంటూ అడ్డొచ్చింది. ఆదివారాల్లో మధ్యాహ్నాలు కూడా ఏదన్నా టిఫిన్ ఉండాలంటారుగా మీరే. గారెలకి పప్పు ఇప్పుడే నానబెట్టండి, కొబ్బరికాయ పచ్చడి ఇప్పుడే చేసి పెట్టేయండి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు పప్పు రుబ్బి గారెలు వేడివేడిగా వేసి ఇవ్వండి అందరికీ. కమలకి అరుణ అడ్డొచ్చింది. సాయంత్రం వంట సంగతి అప్పుడే చెబుతానులేండి, ఇప్పుడు చెప్తే మరిచిపోతారు. బట్టల సంగతి చెప్పవేం అక్కయ్య? బుట్టెడు గుడ్డలున్నాయి, అన్నీ నానబెట్టి ఉతకండి. రంగు బట్టలు తెల్ల బట్టలు కలపకూడదు, వేరువేరుగా నానబెట్టాలి. జాకెట్లు చీరలు కలపకూడదు. వంట అవగానే బట్టల పని చేసేయండి, లేకపోతే సాయంత్రానికి తొందరగా ఆరవు. అరుణ అందుకుంది. ఇవాళ లక్ష్మి రాదు బహుశా, నిన్న జ్వరంతో వస్తే తగ్గేదాకా రావద్దని చెప్పాం. బట్టల పని అవగానే అంట్లు తోమి సర్దేయండి. మళ్ళీ కమల అందుకుంది. అంట్ల పని అవగానే గదులు వాకిళ్లు శుభ్రంగా ఊడ్చేయండి. లక్ష్మి మానేసినప్పుడల్లా ఈ పనులన్నీ మేమే చేసుకుంటాం. ప్రసాద్ అంతసేపు పళ్ళు నూరుతూ పళ్ళన్నీ కదలగొట్టుకున్నాడు. ఈ పనులన్నీ మేం చేస్తుంటే మరి మీరేం చేస్తారు అన్నాడు చెదిరిపోయి బెదిరిపోతున్న పళ్లతో. వినాలని ఉందా? ఈ పనులన్నీ రోజూ మేం చేస్తుంటే మీరేం చేస్తూ ఉంటారో అదే ఇవాళ మేం చేస్తాం అంది చేతులు తిప్పుతూ కమల. నదురు బెదురు లేకుండా. అరుణ అందుకుని, రోజు 2 ఆడవాళ్లు చేసే పనే ఇవాళ 2 మగాళ్ళు చేస్తారు, అంతే, అంతకన్నా ఏం కాదు కదే కమల. ప్రసాద్ పళ్ళు ఊడినా సరే గట్టిగా ఎదురు తిరగదలుచుకున్నాడు. రోజు మీరు మాత్రం ఇన్ని పనులు చేస్తున్నారా? ఉదాహరణకి బట్టలే తీసుకుందాం. ఒక్కరోజుకి గంపెడు గుడ్డలు ఎలా చేరాయి? 3 రోజుల నుంచి ఉతక్కండా మురగపెట్టి మాకు అప్పచెపుతారా అని పాయింట్ తీశారు. కావాలంటే అన్నీ తీసి లెక్కలు చూసుకోండి. అన్నీ నిన్న విడిచిన బట్టలే, కాకపోతే దుప్పట్లు మిగలమాసాయని 4 దుప్పట్లు కూడా పడేశాం అన్నారు అక్క చెల్లెళ్ళు. వాసు కూడా పోరాటంలోకి దూకాడు. ఏ, అంత మిగలమాసేదాకా ఉతక్కుండా ఎందుకుంచారు?
ఎలాగా మాసేశాయిగా, ఇవాళ ఉతక్కపోతే మాత్రం ఇంకేం మాస్తాయి, అవన్నీ రేపు మీరే ఉతుక్కోండి అని అరిచాడు. కమల వాలుజడిని గట్టిగా ముడిపెట్టేసి యుద్ధరంగంలో దూకుతూ ముందుకొచ్చింది. ఓహో, ఇవాళ ఉతకడం ఎగ్గొట్టి మళ్ళీ మాకే అప్పజెప్పాలని చూస్తున్నారా? అంత తెలివి తక్కువ వాళ్ళం కాదు, ఇవాళ పనులన్నీ ఇవాళే అయిపోవాలి అని అరిచింది. అన్నపూర్ణమ్మ నెత్తి నోరు కొట్టుకుంటూ, ఆ గుడ్డలగోల ఎందుకర్రా ఇప్పుడు, ఎప్పుడో ఉతుక్కోవచ్చు, అవేమన్నా కూడడుగుతున్నాయా నీళ్ళడుగుతున్నాయా? ముందు మీ నాన్నకి కాఫీ సంగతి చూడండి అని గోల పెట్టింది. ఆ యుద్ధ బీభత్సంలో చిన్ని ఒక్కడే తక్కువ. అప్పటిదాకా వాడు కూడా లేచి రావడంతో ఆ లోటు కూడా తీరిపోయింది. అమ్మా అమ్మా అంటూ వాడు ఏడ్చుకుంటూ వచ్చి తల్లిని కావలించుకున్నాడు. లేచావా నాన్న అని అరుణ వాణ్ణి దగ్గరికి తీసుకోబోయి ఆగింది. అమ్మా దొడ్డికి వస్తోంది, తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళు. ఇవాళ ఆదివారం కదమ్మా, ఆడవాళ్ళకి సెలవు రోజు, నేను ఏ పని చెయ్యనుగా నాన్న. ఆదివారం కూడా దొడ్డికి వచ్చేస్తోందే అమ్మా అంటూ చిన్నిగాడు కాళ్ళు భూమి మీద ఆంచకుండా నిప్పులు తొక్కడం మొదలుపెట్టాడు. నాన్నని తీసుకెళ్లమనమ్మా అని అరుణ కుమారుడికి సలహా ఇచ్చి తను కూడా భర్తగారికి ఆ మాట చెప్పింది. మిమ్మల్నే, వింటున్నారా? వీణ్ణి దొడ్లోకట తీసుకెళ్ళండి, లేకపోతే ఇక్కడే కూర్చుంటాడు, తర్వాత మీరే ఎత్తాలి. ప్రసాద్ ఒకటే ఆశ్చర్యపడిపోతూ, ఏమిటి, నువ్వు పిల్లాడి పని కూడా చెయ్యవా, అది ఇంటి పనేనా అని కొరకరా చూశాడు. అరుణ కించిత్తు కూడా బెదరకుండా, అదే ఇంటి పనే, ఇవాళ నేను ఏ పని చెయ్యను అని మళ్ళీ చెప్పేసింది. చిన్ని నీ పిల్లాడు కాడా అని భర్తగారు రెట్టించాడు. 6 రోజులే నా పిల్లాడు, ఆదివారం నా పిల్లాడు కాడు అని భార్య కూడా రెట్టించింది. పిల్లాడి మేనత్త ముందుకొచ్చి, నేను తీసుకెళ్తాను రారా, తొందరగా రా అని పిల్లాడిని ఆహ్వానించింది. వదనగారు కోపంగా, రేఖ నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఆడవాళ్ళందరం ఒక్కట్టుగా ఉండాలని చెప్పలేదు అని అరిచింది. నాన్న తొందరగా రా నాన్న అని పిల్లాడు తండ్రి ముందు గంతులేశాడు, దొడ్డికని నిగ్రహిస్తూ. సరే, చిన్నిగాడి దొడ్డిగోల కాబట్టి ఈ ఒక్క పనే చేస్తాను, ఇంకో పని చేస్తానేమో చూడండి. ప్రసాద్ భీకర శపథం చేసి కదిలాడు. పద వెధవా, అర్ధరాత్రి దాకా మింగుతూనే ఉంటావు, లేచి లేవగానే మొదలు పెడతావు. ఈసారి నుంచి ఆదివారాలు కూడా దొడ్లో కను, చెబుతాను. తొడపాసం పట్టకపోతే అప్పుడు చూడు. వెనక నుంచి అరుణ కోపంగా హెచ్చరికలు చేసింది. ఇదిగో, వాణ్ణి అలా విసుక్కుంటూ తీసుకెళ్తే నేను ఒప్పుకోను. పిల్లల్ని పెంచడం అంటే అలాగేనా? విసుక్కోడాలు కసరుకోడాలును రోజు నేను అలాగే పెంచుతున్నానా? సరే సరే, అలాగేలే, ముద్దులు పెట్టుకుంటూ దొడ్లోకి తీసుకెళ్తాలే అని వాగ్దానం విసిరాడు ప్రసాద్. అప్పటికే వేణు పాలసంచులు లోపలికి తీసుకుపోయి కాఫీ కార్యక్రమం మొదలుపెట్టేశాడు. తండ్రికి కాఫీ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చాడు. మిగిలిన అందరికీ గ్లాసుల్లో పోస్తేస్తూ కాఫీ కాఫీ అని అరుస్తూ వచ్చాడు. నేను మగాడినే కాబట్టి నేను చెయ్యొచ్చు. పెద్దదినా తొందరగా తీసుకో, చిన్నదినా నువ్వు కూడా, వాసన్నయ్య నువ్వు అంటూ పేరు పేరున అందరికీ గ్లాసులు అందించాడు. బతికించావురా భగవంతుడా అని వాసు ఆత్మలో ఒక దండం పెట్టుకున్నాడు. కమల కాఫీ సువాసనలు పీలుస్తూ, వేణు కాఫీ చేస్తే చేసావు గాని మిగతా పనులేవి నువ్వు చేయడానికి వీల్లేదు, నీకు వీలైనప్పుడల్లా చేస్తూనే ఉంటావు కాబట్టి నువ్వు కూడా మాలాగాయి సెలవు తీసుకోవాలి, తెలిసిందా అని మరిదిని హెచ్చరించి భర్తగారితో, ఇదిగో వాసుదేవరావు గారు, కాఫీ తాగడం అయ్యాక ఉప్మా పని మొదలు పెట్టండి అని ఆజ్ఞాపించింది. సరిగ్గా అదే అనుకుంటున్నా, ఇప్పుడు నీకు ఉప్మాలో అల్లం నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తున్నా అని వాసుదేవరావు కమలాదేవి మీద వీలైనంత వెటకారం గుమ్మరించాడు. కమల ధీమాగా, సరే నేను చెప్పవలసింది చెప్పాను, చెయ్యకపోతే అప్పుడే చూద్దాం అని వేలుముడి ఎగరేసింది. ఏం చేస్తారేమిటి? ఏం చేస్తామో అప్పుడే తెలుస్తుంది. ఎప్పుడూ తమరు ఇంకా ఇక్కడే వెళ్లాడినప్పుడు. వాసు కొంచెం బెదురు ఎక్కువే. అరే వేణు, ఈ ఉప్మాలు గిప్మాలు నా వల్ల కాదు గాని ఒక పని చెయ్యి. మనం ఎంతమంది ఉన్నాం? లక్ష్మితో కలిపి 10 మంది కదా. 10 ప్లేట్ల ఉప్మా, 10 ప్లేట్ల ఇడ్లీ తెచ్చేయి. ఇదిగో 100 రూపాయలు సరిపోతాయా? ఇక్కడున్నట్టు రావాలి అని 100 నోటు కోసం చొక్కా జేబులో చెయ్యి పెట్టాడు. కానీ అక్కడేమీ దొరకలేదు. అన్నపూర్ణమ్మ సమయోచితంగా మళ్లీ లబలబలాడింది. అయ్యో అయ్యో, టిఫిన్లకి 100 రూపాయలు పెడతారా? తర్వాత భోజనాలకి 1000 రూపాయలా? అయితే ఒక్క ఆదివారంతోటే కొంప గుండం చేసేస్తారా ఏమిటర్రా అని చిన్న కోడల్ని బేలగా చూస్తూ, అమ్మా కమల, ఆ రూపాయలు మీరే తీసుకుని
ఏ జాకెట్ గుడ్డలో కొనుక్కోవచ్చు. ఆ ఉప్మా ఏదో మీరే చేసేయరాదమ్మా అని సలహా ఇచ్చింది. కమల ఎగిరి కంట్లో పడినంత పనిచేసి, చీచ్చి, డబ్బు తీసుకుని వంట మమ్మల్నే చెయ్యమంటారా అని అరిచింది. అంతలోనే చప్పున చల్లబడి, మీరేం కంగారు పడకండి అత్తయ్య, హోటల్లో కొని తెస్తే మేం ఒప్పుకోం. రోజూ మేం కష్టపడి చెయ్యటం లేదు, వాళ్ళు అలాగే చెయ్యాలి అంది. వాళ్లే చేస్తారో కొనే తెస్తారో ఎలా చేస్తే మనకెందుకు కమలా అందే అక్కగారు. కమల మొహం చాటు చేసి, వాళ్ల డబ్బు ఒకటి మన డబ్బు ఒకటినా అక్కయ్య అని గుసగుసలాడింది. నీ పిచ్చిగాని, వాళ్ల దగ్గర అసలు డబ్బెక్కడుంది? ఇద్దరి జీతాలు కలిపి తిప్పి తిప్పి కొడితే 4,000 ఉండదు. ఎన్నాళ్లు కొంటారో అది చూద్దాం అంది అక్కగారు. కమలకు కూడా అది చూద్దామనిపించింది. మరి అదేదో తొందరగా తెప్పించండి, అప్పుడే 8 కావస్తోంది. మేమైతే 7 గంటలకే వేడివేడిగా అందించడం లేదు అని గంటల లెక్కలు చెప్పింది. చిన్ని వచ్చి మళ్ళీ తల్లిని పట్టుకున్నాడు. అమ్మా, ఆకలేస్తోంది, ఏమన్నా పెట్టమ్మా, ఏమన్నా పెట్టు అని చేతులు పట్టుకుని వెళ్లాడాడు. అరుణ అనునయంగానే, మళ్ళీ నా దగ్గరకెందుకొచ్చావు నాన్న, ఇవాళ ఆదివారం అని చెప్పాను కదా అని గుర్తు చేసింది. ఆదివారం కూడా ఆకలేస్తోందిగా, ఆ సంగతి మీ నాన్నకి చెప్పు. నిన్ను ఇవాళ నాన్నే పెంచాలి, మళ్ళీ రేపటి నుంచి నేను పెంచుతాను. ఊహూ, నాన్న వద్దు, నువ్వే పెంచు నన్ను, తొడపాసం పెడతాడంట. చూసావా పిల్లాడెంత బెదిరిపోయాడో అని అరుణ తోటికోడల వైపు సానుభూతి కోసం మళ్ళీ పిల్లాడిని బుజ్జగించింది. నాన్న నిన్నేమన్నా అంటే నేను ఊరుకుంటానా? పోట్లాడను, బంగారు కొండవి కదా, చెప్పినట్టు వినాలి. అమ్మకి ఆదివారం అక్కర్లేదా? నువ్వే చెప్పు. ఇవాళ నాన్నతోటే నీళ్లు పోయించుకో, నాన్నతోటే అన్నం పెట్టించుకో, అన్నీ నాన్నతోటే, సరేనా? ఊహూ, నాయనమ్మతో చేయించుకుంటా. వద్దమ్మా, నాయనమ్మకు కూడా సెలవే కదా, ఏ నాన్న దగ్గరికే వెళ్ళు. చిన్నిగాడు బిక్కమొహంతోటే నాన్న దగ్గరికి నడిచాడు. నాన్న, ఆకలేస్తోంది నాన్న, ఏమన్నా పెట్టు. మా బాబే, మా నాయనే, లడ్డుండలు పెడతానమ్మా, చేస్తానుండు. ఆకలట ఆకలి, దిగుమతి అయ్యిందిగా, ఇక ఎగుమతి అని చిన్ని మీద కళ్ళెర్ర చేశాడు తండ్రిగారు. అరుణ, అలా వాణ్ణి వెటకారాలు చెయ్యొద్దని చెప్పానా లేదా అని కోపంగా అడిగింది. ఇంకా ఉంది.